శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళ. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భారతదేశం కేరళ రాష్ట్రం రాజధాని తిరువనంతపురంలో ఒక హిందూ దేవాలయం. అనంత పద్మనాభుడు అనగా నాభి బొడ్డు ఎందు పద్మము కలిగి అంతం లేనివాడు అని అర్థం. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణువు అంకితమైన ఆలయం. ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతోంది. మలయాళం, తమిళంలో తిరువనంతపురం నగరం పేరు అండ్ దీన్ని ద సిటీ ఆఫ్ లార్డ్ అనంత అని అనువాదం వస్తుంది. అనంత విష్ణు రూపం. ఈ ఆలయం చేరా శైలి, ద్రవిడ శైలి నిర్మాణ శైలిలో రెండింటికి కష్టమైన కలయికలో నిర్మింపబడింది. ఇందులో ఎత్తైన గోడలు 16వ శతాబ్దాన్ని గోపురాన్ని కలిగి ఉంటుంది. కొన్ని సాంప్రదాయాల ప్రకారం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని కుంభాల్లో అనంత పద్మనాభ స్వామి సరస్సు, అలాగే అనంతపుర సరస్సు అని దీని పేరు పిలుస్తారు. అండ్ ఈ దేవాలయంలో దేవతలు అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణింపబడుతుంది. మూలస్థానం అని కూడా పిలుస్తారు. వాస్తుపరంగా కొంతవరకు ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా తిరువత్తపూర్లోని ఆదికేశ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ప్రధాన దైవం పద్మనాభ స్వామి అంటే విష్ణుమూర్తి అవతారం. అయితే అనంత శయన భంగిమలో అనంతమైన పాము ఆదిశేషులు శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉన్నాడు. పద్మనాభ స్వామి ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన దేవత. అయితే ట్రావెన్కోర్ మహారాజు మూలం తిరునాల్ రామవర్మ ఈ ఆలయ ప్రస్తుత ధర్మకర్త. ఆయన చరిత్ర తెలుసుకుందాం రండి. ట్రావెన్కోర్ రాజకుటుంబం చేరవంశానికి చెందినవారు. అయితే ఆ కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. అండ్ ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు 108 దివ్యక్షేత్రాల్లో ఒకటి. 108 దివ్యక్షేత్రంలో అంటే శ్రీ మహావిష్ణు ఆలయాన్ని ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్థం. శ్రీమద్ భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా పాల్గొనడం అంటే ప్రస్తుత శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్టు, ఇక్కడ ఉన్న పంచ సరస్సులో అంటే పద్మతీర్థంలో స్నానం చేసినట్టు, అలాగే 10,000 ఆవులను బ్రాహ్మణుడు దానం చేసినట్టు అని తెలుస్తుంది. తమిళ ఆళ్వార్లు రచించిన దివ్య ప్రభల్లో కూడా ఈ ఆలయ ప్రశస్త గురించి వివరింపబడింది. అండ్ అలాగే 6వ శతాబ్దం 9వ శతాబ్దంలో దీని గురించి రాశారు. అయితే 10వ శతాబ్దం అంతా ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయి. అండ్ అప్పుడు ఈ ఆలయాన్ని సుందర గోపురంగా నిర్మాణం చేర్చారు. అండ్ అయితే ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రామర్ అండ్ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ప్రతిరూపం. అండ్ ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. తిరు అనంతపురం అంటే దేవుడికి శ్రీ అనంతమైన పద్మనాభుడికి పవిత్రమైన ఆలయం అని అర్థం. ఈ నగరానికి అనంతపురం, శయనపురం అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభుడి స్వరూపమే. హిందూ ధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి, సంపూర్ణ ఆనందం వీటికి పేర్లు. అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఈ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని పట్టు విఠల్ పెళ్ళమార్ అనే నాయగర్ అనే కుటుంబాలు నిర్వహించేవారు. కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్కోర్ సంస్థాన స్థాపకుడైన మార్తాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసుడిగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్ని తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని 1568లో నిర్మించారు. ఈ ఆలయంలో మూల విరాట్కు 1208 సాలగ్రామాల్లో తయారు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి 3 ద్వారాల గుండా చూడాలి. ఆదిశేషుడిపై పవడించినట్లుగా ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిరిగిస్తే తెరభాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు, అందులో పొట్టిన తామర పువ్వు, 3వ ద్వారం ద్వారా చూస్తే పాదం భాగం కనిపిస్తాయి. ఆలయం గర్భంలో అలాగే ప్రధానమైన దైవమైన పద్మనాభుడి అనంత శయన భంగిమలో అనంత శేషుడి తల మీద ఉన్న యోగ నిధిలో ఉంటాడు. అండ్ ట్రావెన్కోర్ మహారాజు తనకు తానే పద్మనాభుడి దాసుగా నామకరణ చేసుకున్నాడు. ఆ ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారు మాత్రమే ప్రవేశం కనుక ఉంటుంది. అండ్ వాళ్ళనే ఎలవ్ చేస్తారు ఈ టెంపుల్లోకి. అండ్ భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాల్సిన నియమం కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం స్థల పురాణం గురించి తెలుసుకుందాం రండి. దేవాలయంలో కోనేరు శ్రీ అనంత పద్మనాభ స్వామి. తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950 సంవత్సరం రోజు
తుళువంశ బ్రహ్మశ్రీ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్టుగా తెలుస్తోంది. విష్ణు భక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుడు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అండ్ ఆ బాలుని ముఖవర్చస్సు అనంతమైన తేజస్సు వెలిగిపోయింది. ఆ వర్చస్సుకి కర్ణుడైన తాను ఇక్కడే ఉండిపోమని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తాను వాత్సల్యంతో చూడాలని, అలా జరగని నాడు తాను వెళ్ళిపోతానని ఆంక్ష పెట్టాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుడిని అమిత వాత్సల్యంతో చూస్తూ బాల్యపు చేష్టలు ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నాడు. ఒకరోజు దివాకరుని పూజ సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటితో ఉంచుకొని పరుగెత్తాడు. అందులో ముని బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకిచ్చిన మాటను ముని తప్పాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని అదృశ్యమైపోయాడు. ఈ సంఘటనలో దివాకర్ ముని ఆ బాలుడు ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు అని, సకల భువన భాండాలను మోస్తున్న ఆదిశేషుడిపై పవలించే శ్రీ మహావిష్ణువు అని, అండ్ తాను ఎంతగానో మనోవేదనకు గురయ్యాడు. ఎలా అయినా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలని తలవంపుతో ముని అరణ్య బాట పట్టారు. అండ్ క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతం మహావృక్ష రూపంలో నేలకొరిగి శ్రీ మహావిష్ణు సేనుడుగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువన్నామలై అనే గ్రామం వద్ద పాలెంలో తిరుపోల్లూర్ అనే వద్ద కనిపించాయి. అండ్ అంతటి భారీ విగ్రహాన్ని మానవ మాతృలు దర్శించడం కష్టమని, కనువిందు చేసే రూపంలో అవతరించమని స్వామిని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామివారు ప్రస్తుత రూపంలో కనిపించగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠ చేసినట్టు కారాసారస్సు చెప్తోంది. అండ్ ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం రండి. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ కోనేరు దృశ్యం. ఆలయ నిర్మాణం అంచెలంచుగా జరిగినట్టు తెలుస్తోంది. సుమారు 5వ శతాబ్దంలో చేరమాన్ పెరుమాళ్ అనే రాజు ఈ ఆలయాన్ని మొదట పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ రాజు హయాంలో ఆలయంలో పుజారులు, పాలనా ఉద్యోగులు నియమింపబడినట్టు తెలుస్తోంది. అనంతరం అండ్ 1050 సంవత్సరంలో స్థానిక పాలకులైన ప్రకారం నిర్మించారు తెలుస్తోంది. అండ్ తర్వాత 1335 నుండి 1384 సంవత్సరంలో మధ్యకాలంలో ఈ ప్రాంతంలో పాలించిన వీరవార్తాండ వర్మ అనే రాజు ఆలయ పాలనలో వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. ఇతని హయాంలో 1375 సంవత్సరంలో ఆల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు. ప్రతి 6 మాసాలకు ఒకసారి ఉత్సవం జరుగుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ ఉత్సవం నేటికి కొనసాగుతూ ఉంటుంది. అండ్ 1459, 1460 సంవత్సరాల్లో మధ్యకాలంలో ఆలయ గర్భగుడి ప్రవర్తన జరిగింది. అండ్ 1461లో ఒక రాతిపై ఒట్టకల్ మండపం నిర్మాణం జరిగింది. అండ్ అనంతరం 1729 సంవత్సరంలో తిరువాస్కరు రాజు మార్తాండ వర్మ ఆ కాలం నుండి నేటి వరకు ఆలయ నిర్వహణలో పాటు పలు మండపాలు, ముఖద్వారాలు, ప్రాంగణాలు ఆలయ నిర్వహణలో జరిగినవి తెలుస్తోంది. ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. ఈ దేవాలయానికి 6 నేల మాళిగలు ఉన్నాయి. భక్తులు రాజు చెల్లించిన ఉడుపు ఇందులోనే దాచిపెట్టేవారు. అదే మిస్టీరియస్ డోర్స్ ఉన్నాయి కదా, అవి వాటి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. అండ్ వాటికి ABCDEF అనే పేర్లు ఉన్నాయి. ఏబి డోర్లను 130 సంవత్సరాలుగా ఏనాడు తెరవలేదు. అండ్ సి నుండి ఎఫ్ వరకు లెక్క ప్రకారం తెరిచేవారు. ఈ మధ్యగానే ఈ దేవాలయంలోని నీలమాలిలో 1.5 కోట్ల పైగా విలువ చేసే అపార సంపద బయటపడటంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కడం విశేషం. అనంత పద్మనాభ స్వామి కొలువైన దివ్యక్షేత్రం. ఈ ఆలయంలోని హిందువులకు మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచెలు మాత్రమే ధరించి లోపలికి వెళ్ళాలి. ఆడవారు కూడా ఎటువంటి అనుదాతమైన వస్త్రధారణ వేసుకోకూడదు. అండ్ మంచిగా చీరలు కట్టి మాత్రమే వెళ్ళాలి. అండ్ అలాగే ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నీలమాళిగలో 1.5 కోట్ల పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయంలో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. తిరువనంతపురం కరమానం నది, కిల్లి నది తీరంలో ఉంది. ఇది కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణం. సన్నిధి కోట మధ్య భాగమునే ఉంది. ఇక్కడ స్వామివారిని 3 ద్వారాల్లో దర్శించాలి. ఈ స్వామిని విషయంపై నమ్మాళ్వార్లు తమ తిరువన్నామలై ప్రభావంలో 12 అరవిల్పెల్లి
ఫెస్టివల్, పాతజ్ఞాల, నడిమినో, సమరాల్, కుళ్ళినాల్, భగవంతులారా అనే అనంతుని పైన ప్రవళించి ఉన్న పద్మనాభ స్వామి పాదములపై సేవించి బయలుదేరుతాడు అని ఉపదేశించి ఉన్నారు. అండ్ ఏమన్నా మలయాళాన్ని నేను సరిగ్గా పలకపోతే నన్ను క్షమించండి. ఇది కొంచెం కఠినంగా అనిపించింది నాకు. అండ్ అలాగే ఇది ఎంతో గొప్ప ప్రసిద్ధ క్షేత్రం. కురు గైక్వాడ్లార్ పాల్ అనువారు ఆళ్వాండార్లకు యోగా రహస్యాలను ఉపదేశిస్తారు అండ్ ఈ సుముహూర్తం నిర్ణయించారు. కానీ అరవండార్లు ఆదివారమున శ్రీ తిరువనంతపురంలో ఉండేవారు. అండ్ అలాగే అకారణంతో యోగా రహస్యం వారికి లభించలేదు. అయ్యా పుష్పక విమానాశ్రలేని దేవునితో కురగైవాళ్వరప్పని సన్నిధికి ఎలా చేరను, యోగరక్షలు పొంది ఉండను వారమే అని ఆరండలు భావించేవారట. అండ్ అనంత సంపద గురించి తెలుసుకుందాం రండి. ఇప్పటివరకు ప్రపంచంలోని అత్యంత సంపదైన తిరుపతి దేవస్థానం నుండి వడ్డీకాసులు అంటే పిలుస్తారు. అండ్ ఈ మధ్యకాలంలో కేరళ తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో బయటపడిన అనంత సంపదతో వజ్రాలు, వైడూర్యాలు, టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు మొదలగు వాటితో 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే సంపద మొదటి స్థానంలో నిలబడి, రెండో స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరుడు నిల్చోవలసి వచ్చింది. అండ్ ఇంకా బయటపడవలసిన సంపద ఉన్నంత పూర్తి స్థాయిలో సంపదనన్నింటినీ లెక్క పెట్టవలసి ఉంటుంది. అండ్ పూర్తి స్థాయిలో లెక్క వేస్తే ఇప్పుడున్న దాని అమౌంట్ కంటే కూడా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆలయంలో దేవుడికి సంబంధించిన సంపదలు నేలమాళిగలలో దాచి ఉన్నదని తెలుసు. అయితే కొన్ని 100 సంవత్సరాలుగా దాన్ని చూసినా పాపాన పోలేదు. 1860లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950లో సీల్ వేశారు. స్వాతంత్రానంతరం స్థానిక ఆలయాలన్నింటినీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసే ఆలయాన్ని మాత్రం రాజకుటుంబాలే తమ పర్యవేక్షణలో కిందనే ఉంచుకున్నారు. ఈ కుటుంబానికి చెందిన చివరి రాజు వితర్ తిరువడాల్ బలరామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజపరమాలుగా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఆలయ నిర్వహణ ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపదల నిర్వహణలో అస్తవ్యస్త ఉందని, దాని గుడిలో పెట్టారని టిపి సుందరరాజన్ న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ సంపద లెక్కించి ఆదేశించింది. ఈ విధంగా ఆ నేలమాళిగల్లో అనంత సంపదలు వెలుగు చూశాయి. అప్పటి వరకు 5 నేలమాళిగల్లో సంపద మాత్రమే లెక్కించారు. అండ్ అందులో అనంతమైన సంపద బయటకు వచ్చింది. ఇంకా 6వ గది తెరవలసి ఉంటుంది. దాని నిర్వహణ రీత్యా అది చాలా పెద్దది. అందులోనే ఇంకా ఎక్కువ సంపద ఉందని దాచి ఉంచారని తెలుస్తోంది. అండ్ ఇప్పటి వరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఆలయం రికార్డులకు ఎక్కింది. ఇప్పటి వరకు బయలుపడిన సంపదలో బంగారం, వజ్రాలు, బంగారు దేవతలు ప్రతిమలు, కిరీటాలు, పచ్చరాళ్ళు, పొదిన నగదులు, బస్తాల కొద్దీ బంగారు, వెండి నాణేలు, దాదాపు 2,000 రకాలుగా కంకాభరణాలు, గొలుసులు బయటపడ్డాయి. 16వ శతాబ్దం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణేలు, ఈ స్టేడియం కాలంలో నాటి నాణేలు, నెపోలియన్ బోనోటే కాలం నాటి నాణేలు బస్తాల్లో లభ్యమయ్యాయి. అంతేగాక విచిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి అక్కడ. అండ్ ఇంకా బంగారు కొబ్బరికాయలు అండ్ బంగారు శంఖాలు, ఇలా ఎన్నో వింతమైన వస్తువులు ఉన్నాయి. అండ్ ఇంత సంపద బయటపడిన ఇంకా అది పెద్దది, అది ముఖ్యమైన 6వ గది తెరవాల్సి ఉంటుంది. ఈ ఆస్తులన్నీ శ్రీ పద్మనాభ స్వామికి చెందినవి. అండ్ చాలా కాలం పాటు ట్రావెన్కోర్ రాజకుటుంబాలు నేతృత్వంలో ట్రస్ట్ నియమంలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం జూలై 2020 నుండి ఆలయ నిర్వహణ నాయకత్వం ఇచ్చే బాధ్యత నుండి ట్రావెన్కోర్ రాజకుటుంబాన్ని నుండి భారత అత్యున్నత స్థానం తప్పించింది. బట్ తర్వాత వాళ్ళు కేసు గెలిచి మళ్ళీ వాళ్ళు సంపాదించుకున్నారు ఆ స్థానాన్ని.